సో ఈ సందర్భంగా మాతాజీ గారు మెరిట్ సర్టిఫికేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మెరిట్ సర్టిఫికేట్స్తో పాటు పార్టిసిపేట్ చేసిన అంటే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ జి వరుణ్ తేజ్, పి అక్షర 6th సీటు, పి వైష్ణవి 10th స్పాట్. ఇక్కడ 3 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. కాంపిటీషన్ గ్రూప్ వైజ్గా ఫస్ట్ వచ్చారు. ఇప్పుడు మాతాజీ గారు మన విద్యార్థుల గురించి సందేశం కోరుతుంది. మన ట్రస్ట్ ద్వారా రాష్ట్ర స్థాయిలో భగవద్గీత పఠన పోటీ నిర్వహించడం జరిగింది. వేల సంఖ్యలో అన్ని జిల్లాల నుండి కూడా అనేక జిల్లాల నుండి వేల సంఖ్యలో మనకి ఈ పోటీలో పాల్గొనడం జరిగింది అనేక మంది విద్యార్థులు. వీళ్ళల్లో వచ్చేసి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందినటువంటి వాళ్ళు జోనల్ స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొందినటువంటి వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. మన స్కూల్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా రావడం జరిగింది. వచ్చే సంవత్సరం మన గౌతమ్ స్కూల్ నుండి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఈ భగవద్గీత పఠన పోటీలో పాల్గొనాలి అనేసి అందరూ కూడా బాగా పఠనం అనేటువంటి చేసి బాగా అధ్యయనం చేసి ఉన్నతమైనటువంటి బహుమతులు పొందాలి అనేసి కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మీరు ఇంకా ఎక్కువ మందిని ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుండి మనకి మంచి సంస్కారాలు అన్నటువంటి ఏర్పడినట్లయితే మనం పెరిగి పెద్దయిన తర్వాత మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడేటువంటి ధైర్యం స్థైర్యం మనకి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అందరం కూడా బాగా చదవాలి, తల్లిదండ్రులకి గురువులకి మంచి పేరు తీసుకొని రావాలి. అందరం కూడా ఇతరులకి సేవ చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. భగవద్గీత అన్నటువంటిది పఠించడం వల్ల మనందరికీ ఏకాగ్రత పెరుగుతుంది. అందరికీ కూడా ధారణా శక్తి మెమరీ పవర్ అన్నటువంటిది కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా భగవద్గీతలో చెప్పినటువంటి అనేక మంచి విషయాలు మనందరికీ కూడా ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాయి. మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడేటువంటి అనేక విషయాలు మనకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారి ద్వారా మనందరికీ బోధ చేయడం జరిగింది. భగవద్గీత అన్నటువంటిది పఠించినప్పుడు మనందరికీ కూడా వాక్ శక్తి అనేటువంటిది పెరుగుతుందన్నమాట. ఏ భాషనైనా కూడా చాలా సులభంగా నేర్చుకోగలుగుతాము. మనం చదివేటువంటి విద్య అన్నటువంటి సార్థకత పొందాలి అంటే మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి భగవద్గీత, రామాయణం, భారతం ఈ పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సి ఉంది. అందరం ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి బాగా చదువుకొని గొప్పవాళ్ళం అవ్వడానికి ఈ భగవద్గీత అన్నటువంటిది మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఉన్నతమైనటువంటి